నమస్కారం. ఏవీ9 టీవీ న్యూస్‌కి స్వాగతం. మ్యాట్రిమోనీ ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా పెళ్లి చూపుల పేరుతో ఇప్పటి వరకు 4 వివాహాలు చేసుకున్న ఆసం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డి నిత్య పెళ్ళికొడుకు పెళ్లి చూపులకు వచ్చినట్టు వచ్చి మాయమాటలు చెప్పి పెళ్లి కుమార్తె ఇంటిలో ఎవరైనా చదువుకున్న వారు ఉంటే ఇస్రో లాంటి పెద్ద పెద్ద సంస్థలలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేసే ఘరానా ముఠా సభ్యుల గుట్టురట్టు చేసి కటకటాల వెనక్కి నెట్టిన భీమడోలు పోలీసులు నిందితులను సోమవారం ఎస్పీ కె శివప్రతాప్ కిషోర్ ముందు భీమడోలు పోలీసులు ప్రవేశపెట్టారు. పెళ్ళి ఉద్యోగం ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల నేర వివరాలను వెల్లడించారు. శ్రీనివాస్ ఎస్సీ 1781 శ్రీనివాస్ చాలా ఇనిషియేటివ్ ఏ బ్యాచ్ మీరు 93 బ్యాచ్ तो శ్రీనివాసరావు మాధవిల భీమడోలు పోలీస్ స్టేషన్ భీమడోలు సర్కిల్ నుంచి ఒక మంచి కేసు ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ భారత్ మ్యాట్రిమోనీ ఫ్రాడ్ ఒకటి వెబ్సైట్ యూజ్ చేసుకొని ఈ కళ్యాణ్ రెడ్డి అని ఒక దొంగ పేరు పెట్టుకొని ఈ ఆశం అనిల్ బాబు అనే వ్యక్తి తన ఏజ్ 36 వెంకటగిరి మండలం మన ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. చదువుకునేది 9వ తరగతి. కాకపోతే వెబ్సైట్లో పెళ్లి సంబంధాలు రావట్లేదని చెప్పి పేరును కూడా కళ్యాణ్ రెడ్డి అని మార్చుకొని నేను ఒక ఇస్రోలో హెచ్ఆర్ జాబ్గా పనిచేస్తున్నానని చెప్పి ఫేక్గా క్రియేట్ చేసుకొని ఇతనే మాట్లాడతాడనమాట. ఎవరైతే అప్రోచ్ అవుతారో ఇతని సంబంధం కోసము ఈయనే వాళ్ళ పెద్ద మనిషిగా మాట్లాడి మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, హెచ్ఆర్లో ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయికి కూడా ఇస్రోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కానీ ఏదైనా జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మాకు ఒక 100 ఎకరాల పొలం ఉంది, విల్లాలు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పి మాకు అమ్మాయి మంచిగా ఉంటే చాలు, కట్న కానుకలు అవసరం లేదు, ఈ ఇస్రోలో జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బాగా నమ్మబలికిస్తాడు అన్నమాట. నమ్మబలికిచ్చినాక వీళ్ళని మోసం చేయడానికి ఒక అద్దె విల్లాలు బెంగళూరులో ఒక విల్లా, హైదరాబాద్లో ఒక విల్లా తీసుకోవడము, దాంట్లో ఇంకా వీళ్ళకి నమ్మకం చేకూర్చడానికి ఈవెంట్లకి వీటికి పనిచేసే బౌన్సర్లని కొంతమందిని డే జాబ్ కింద పెట్టుకొని ఈయనకు ఒక అసిస్టెంట్ ఉన్నట్లు, వీనికి ఒక పెద్ద కారు ఉన్నట్లు అంతా ఒకసారి అట్లా ఫేక్గా క్రియేట్ చేసి ఆ సంబంధంకి వచ్చిన వాళ్ళని మోసం చేస్తారన్నమాట. ఇట్లా మోసం చేసి ఒక 4 పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇస్రో జాబ్ కోసం వాళ్ళ బంధువుల చుట్టూ కూడా నేను ఇస్రోలో పనిచేస్తున్నాను ఇంత పెద్ద మనిషిగా చూపించేసి వీళ్ళందరూ నమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా మళ్ళీ డబ్బు కలెక్ట్ చేయడము, అలా చేసి ఆ కలెక్ట్ చేసిన డబ్బును మళ్ళీ స్పెండ్ చేస్తాడు ఇంకొక నెక్స్ట్ టార్గెట్ మీద. ఈ అమ్మాయితో ఉంటూనే అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అమ్మాయి మీద టార్గెట్ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళకి మళ్ళీ ఈ విల్లాలే చూపించి ఈ విల్లాలు ఏదో వీడి సొంత విల్లాలు అయినట్లు, వాడికి పెద్ద హంగామా ఉన్నట్లు చుట్టుపక్కల బౌన్సర్లు పెట్టి హైలీ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని చెప్పి న్యూస్ పేపర్లన్నీ ప్యాకెట్ చేసి ఆ చుట్టుపక్కల విల్లాలను కూడా నమ్మిస్తాడు నిజంగానే ఇస్రోలో పనిచేస్తున్నట్లు. ఈ డాక్యుమెంట్స్ అన్ని పెద్ద కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అని లోపల చెత్త కాగితాలు ఉన్నా కూడా అట్లా చేస్తారు. ఇట్లా మల్టిపుల్ ఇతన్ని ఈ గ్యాంగ్ని కొంచెం పట్టుకొని
ఈ ఆశం అనిల్ బాబు, తర్వాత తుంగా శశాంక, పల్లె హేమంత్ రెడ్డి, ఇతను డ్రైవర్. ఈ అమ్మాయి కూడా ఈయనతో ఫస్ట్ మోసపోయి పెళ్లి చేసుకుంది. తర్వాత ఇతని కార్యకలాపాల్లోకి ఈమె ఒక హెచ్ఆర్ మేనేజర్ లాగా ఈమె స్కైప్ పెట్టి ఇంటర్వ్యూ తీసుకోవడము, అంటే ఈ ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లను పంపించడము, ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఒక 2 లక్షల నగదు, ఒక కారు, కొన్ని మొబైల్ ఫోన్స్, ఈ ఫేక్ ర్యాకెట్ నడపడానికి గల అపాయింట్మెంట్ ఆర్డర్స్, కొన్ని బ్లాంక్ ఆర్డర్స్, బ్యాంక్ చెక్ బుక్స్. యాక్చువల్లీ మన విక్టిమ్ దగ్గరకి ఒక 7 లక్షల హెచ్డిఎఫ్సి వచ్చిన చెక్, ఇవన్నీ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి ద్వారా కూడా ప్రజలకి, ముఖ్యంగా ఏలూరు ప్రజలకు చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ మోసగాళ్ళు రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు. మిమ్మల్ని నమ్మబలికించడానికి వాళ్ళు నిజంగా కూడా కొన్ని విల్లాలు అద్దెకి తీసుకోవడం కావచ్చు, కారులో షో కొట్టడం కావచ్చు, ఇంకొక పక్కన వాళ్ళ డబ్బా కొట్టడానికి ఇంకో కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసుకోవడం కావచ్చు. ఇలా రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. ఆ పన్నాగాల బారిన పడొద్దు, ఆ అత్యాశకు పోవద్దు. ఎవరైనా మన స్థాయిని చూసి మనం ఎలా ఉన్నాము, మనకు తెలిసిన వాళ్ళ కాదా, ఒకవేళ ఇట్లాంటిది ఏదైనా మీకు డౌట్, అనుమానాస్పదంగా ఉంది, టూ గుడ్ టు బి ట్రూ, మనకి ఎక్కడో ఇస్రో వచ్చి విల్లాలు వచ్చి అర్జెంటుగా వచ్చి మనల్ని ఎందుకు ఇక్కడ పెళ్లి చేసుకోవాలని ఒక క్షణం ఆలోచించి, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ కోసం అప్లై చేయండి. ఇతని మీద ఇంతకు ముందు కూడా ఒక కేసు ఉంది. ఈ విక్టిమ్ కూడా ఇలా నాకు అనుమానాస్పదంగా ఉంది సార్, ఇతను కరెక్టా కాదని పోలీస్ వెరిఫికేషన్కి కానీ పెట్టుంటే ఇతని మీద ఉన్న ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ బయటకు వచ్చి ఉండేది. ఆటోమేటిక్గా ఈ వ్యక్తి పట్టుబడి ఉండేవాడు. ఆసం అనిల్ బాబు alias కళ్యాణ్ రెడ్డి బంగారుపేట, వెంకటగిరి మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం ఖమ్మం జిల్లా మధురలోని టీచర్స్ కాలనీ నివాసం ఉంటున్నాడని ఎస్పీ తెలిపారు. ఇతను 9వ తరగతి వరకు చదువుకున్నట్లు, చిన్న ఉద్యోగం చేస్తూ వచ్చిన డబ్బులతో అనుకున్న జీవితాన్ని అనుభవించలేక తక్కువ సమయంలో మోసాలు చేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచించి తెలుగు భారత్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ నందు కళ్యాణ్ అనే పేరుతో రిజిస్టర్ అవ్వగా పెళ్లి సంబంధాలు రాకపోవడంతో కళ్యాణ్ రెడ్డిగా రిజిస్టర్ చేసుకుని మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా వచ్చిన ప్రొఫైల్లో ఫోన్ నెంబర్ ద్వారా వారికి ఫోన్ చేసి వాళ్ళ నాన్న మాట్లాడుతున్నట్టు కళ్యాణ్ రెడ్డి మాట్లాడుతూ, మా అబ్బాయి ఇస్రోలో హెచ్ఆర్ గా పనిచేస్తున్నాడు అని, నేను నా భార్య కూడా ఇస్రోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నామని, నా కూతురు అల్లుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని, మాకు 100 ఎకరాలు వ్యవసాయ భూమి, 2 విల్లాలు ఉన్నాయని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. మాకు కట్న కానుకలతో అంతగా పట్టింపు లేదని, అమ్మాయి నచ్చితే చాలు అని ఫోన్లో కళ్యాణ్ రెడ్డి వాళ్ళ నాన్నలాగా మాట్లాడి నమ్మిస్తాడని ఆయన తెలిపారు. ఈ తరహాలోనే భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన గుండా లక్ష్మీ కుమారి అని వారిని నమ్మించి వాళ్ళ 2వ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని, 3వ కుమార్తెకు ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వారి వద్ద నుండి దఫాలుగా ఆన్లైన్ ద్వారా సుమారు 9,53,000 రూపాయలు తీసుకుని వారిని మోసం చేశాడు. శశాంక ద్వారా ఇంటర్వ్యూ చేయించి ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ఉద్యోగం కొరకు డబ్బులు తీసుకుని మోసం చేసిన విషయంపై బాధితులు భీమడోలు పోలీస్ స్టేషన్ లో 2023 సంవత్సరంలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు నిందితులు 1,50,00,000 రూపాయలు తీసుకుని కొంతమందిని మోసం చేసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. నిందితుల నుంచి భీమడోలు సీఏ ఒక కారు, 5 సెల్ ఫోన్లు, 13 సిమ్ కార్డులు, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు, తయారు చేయడానికి ఉపయోగించిన కంప్యూటర్, ఒక ల్యాప్టాప్, బ్యాంక్ చెక్ బుక్ తదితర వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.